ఈరోజు విజయవంతంగా 5 సంవత్సరాలు కార్పొరేటర్గా పూర్తి చేసినందుకు చాలా ఆనందంగా ఉంది, బాధగా కూడా ఉంది. మరి ఈ 5 ఏళ్లలో నాకు సహకరించిన మా వాసుపల్లి గణేష్ కుమార్ గారికి, అలాగే కేకే రాజు గారికి ప్రత్యేకించి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారికి పాదాభివందనాలు చేసుకుంటున్నాను. ఎందుకంటే ఒక కార్పొరేటర్ ఎలక్షన్ పెట్టిందే ఆయన. ఇన్నాళ్ళు ప్రతి ఒక్కరు కూడా కష్టపడ్డారు కార్పొరేటర్ అవ్వాలని, కానీ ఎవరు కాలేకపోయారు. కేవలం జగన్మోహన్ రెడ్డి గారి వల్లనే కార్పొరేషన్ ఎలక్షన్ వచ్చింది, కార్పొరేటర్స్ అయ్యాం మేమంతా కూడా. మరి ఈ 5 ఏళ్ల కాలంలో వార్డులో అయితే చాలా డెవలప్మెంట్స్ జరిగాయి. మేము మా వార్డులో యూపీహెచ్సి కట్టాం, కళ్యాణ మండపం కట్టాం, కమ్యూనిటీ హాల్ కట్టాం, కంటామినేటెడ్ వాటర్ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తాం. యూజీడీస్ చాలా వరస్ట్గా ఉండాలి, యూజీడీ సిస్టమ్ అంతా మార్చాం. అలాగా సుమారు 8 కోట్ల వరకు వర్కులు చేయడం జరిగింది. ప్రజలంతా కూడా అంటే మేము ఏవైతే హామీలు ఇచ్చామో అవి నెరవేర్చాం జగన్మోహన్ రెడ్డి గారు దయ వలన. అలాగే హామీ ఇవ్వకపోయినా కూడా వార్డు డెవలప్మెంట్ చేయడం జరిగింది. మరి 5 ఏళ్ళు నన్ను కార్పొరేటర్గా ఆదరించి నన్ను గెలిపించిన ప్రజలకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే నాకు సహకరించిన మా కార్యకర్తలకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా మా పేరెంట్స్కి, మా పిల్లలకు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నేను 24వ వార్డు నుంచి గత 2001లో జీవీఎంసీ ఎలక్షన్ నుంచి పోటీ చేశాను. ఆ పోటీ చేయడానికి నాకు అర్హత కల్పించిన మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారికి, అలాగే మా అన్న కేకే రాజు గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. పోటీ చేయడానికి పార్టీ ఎంత తోడ్పడిందో, అలాగే నేను గెలవడానికి 24వ వార్డులో ఉన్న ప్రజలందరూ కూడా నన్ను ఒక ఆడబిడ్డగా ఆశీర్వదించి చట్టసభలకు పంపించడం జరిగింది. అలాగే నా పైన ఏదైతే నమ్మకం ఉంచి నన్ను గెలిపించి నాకు తోడుండే నా ప్రజలందరినీ కూడా నా వార్డుని మరింత అభివృద్ధి చేయడం జరిగింది. ఎప్పుడూ లేని దీర్ఘకాలిక సమస్యలు కూడా నేను అభివృద్ధి చేయడం జరిగింది. అలాగే మాకు స్వర్ణభారతి స్టేడియం అచీవ్మెంట్స్ అంటే 17 కోట్లు పెట్టి రెనోవేషన్ చేయడం జరిగింది. అలాగే మాకు వివేకానంద కళ్యాణ మండపం సుమారు 4-5 వార్డులకి పనికొచ్చే కళ్యాణ మండపం 8 కోట్లతో మాకు శాంక్షన్ చేయడం జరిగింది. మొన్న వర్క్ స్టార్ట్ అయ్యాయి. అలాగే ప్రతిదీ కూడా అంటే రోడ్లు, కాలువలన్నీ కామన్గా ప్రతి ఒక్క కార్పొరేటర్ చేస్తారు, కానీ ఒక మార్క్ వేసుకునే విధంగా వాటిలో పనిచేయడానికి అధికారులు, గవర్నమెంట్, అలాగే మా పార్టీ, మా ప్రజలు అందరూ కూడా అండదండలతో నేను ముందుకు వెళ్ళాను. ఎప్పుడు కూడా వాళ్ళ ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాను. మాకు కేకే రాజు గారు చేసిన ఈ సన్మానాన్ని మేము చాలా గొప్పగా తీసుకుంటున్నాం. ఎందుకంటే ఈ గతంలో ఎవరు కూడా ఇలాంటివి చేస్తున్నారు. ఇలాగ జగన్మోహన్ రెడ్డి గారు మాకు ఎలక్షన్స్ పెట్టి మా కొత్త వాళ్ళందరినీ ప్రోత్సహిస్తూ, కొత్త రక్తాన్ని కూడా ప్రోత్సహిస్తూ ఇలాగే ముందుకెళ్లాలని చెప్పేసి ఆయన మా దిక్సూచిగా మారారు. అలాగే ఈ 5 సంవత్సరాలుగా మేము దాదాపు 20 కోట్ల వరకు వర్క్ చేసుకోవడం అనేది ఈ 5 సంవత్సరాలు నాకు చాలా గర్వంగా ఉంది. గతంలో ఎప్పుడు కూడా ఏ కార్పొరేటర్లు చేసుకోలేనని వర్క్లు మేము చేసుకోవడం అనేది మాకు చాలా ఆనందంగా ఉంది. అలాగే మా మేయర్ కూడా మాకు అలాగే సహకరించడం జరిగింది. అలాగే మా తూర్పు నియోజకవర్గం సమన్వయకర్త ముల్లప్పారావు గారు కూడా మాకు చాలా ముందడుగు వేస్తూ ప్రతి ఒక్కటి కూడా మాకు చెప్తూ ప్రతి ఒక్కటి చేసుకోమని చెప్పేసి ప్రతి దగ్గరికి మేయర్ గారి దగ్గర నుంచి అందరూ కూడా అధికారుల దగ్గర నుంచి అందరూ కూడా మాకు బాగా సహకరించారు. అలాగే ఈరోజు ప్రతి ఒక్కరూ కూడా పార్టీలోని ఈ 32 మంది కూడా మేము ఇలాగే ఉన్నాము అని అంటే కారణం, దానికి ముఖ్య కారణం జగన్మోహన్ రెడ్డి గారు. ఏ రోజైతే ఆయన విశ్వసనీయత పోవద్దు అని మాకు ఎలాగైతే చెప్పారో అది కోల్పోకుండా మేము ఆ క్రెడిబిలిటీ కోసం ఖచ్చితంగా ఇదే పార్టీలో కంటిన్యూ అవుతాం. అలాగే ముఖ్యంగా మా తండ్రి గారి ఆశయాన్ని నిలబెడుతూ నేను ఈ కార్పొరేటర్లుగా వచ్చాను. అలాగే ఆయనకి బాగా కృతజ్ఞతలు చెప్పాలి. అలాగే మా హస్బెండ్ కూడా, ఎందుకంటే ఆయన లేకపోతే నేను ఈరోజు ఈ స్థాయిలో ఉండేదని కూడా కాదు. ప్రతి ఒక్కరికి కూడా పార్టీలో ప్రతి ఒక్కరికి పేరున కూడా మమ్మల్ని ఎంత దూరం తీసుకొచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను.